స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు కేసును ఛేదించారు. ఏదైతే రియాజ్ అనే హంతకుణ్ణి పట్టుకున్నారు, ప్రమోద్ అనే కానిస్టేబుల్ను హత్య చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. సారంగపూర్ ప్రాంతంలో ఓ లారీ క్యాబిన్లో నివాసం ఉంటున్న రియాజ్ను పట్టుకున్నారు పోలీసులు. అయితే రియాజ్ను పట్టుకున్న క్రమంలో పోలీసులు తీవ్రంగా గాలించారు. 9 బృందాలుగా విడిపోయాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రియాజ్ కోసం నిజామాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన కొద్ది గంటల్లోనే రియాజ్ను పట్టుకున్నారు నిజామాబాద్ పోలీసులు. ఎట్టకేలకు ఇటీవల కాలంలో నిన్న జరిగిన హత్యకు సంబంధించి చూసుకుంటే, హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రివార్డు కూడా ప్రకటించారు. 50,000 రివార్డు. ఎవరైనా పట్టించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం, వారికి సమాచారం ఇవ్వండి, వారికి 50,000 రివార్డు ఇస్తామని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పిన కొద్ది గంటల్లోనే స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు సమాచారం ఇవ్వడం, దానికి అంతకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అవ్వడం, రియాజ్ని పట్టుకోవడం, పూర్తి స్థాయిలో పోలీసులు కేసును ఛేదించారని చెప్పవచ్చు. రియాజు పట్టుకున్న ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఘటనకు సంబంధించి చూసుకుంటే, ఎట్టకేలకు ఆ పోలీసులు చాకచక్యంగా తమ వ్యక్తిని పట్టుకున్న పరిస్థితి నెలకొంది. సారంగపూర్ ప్రాంతంలో ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో ఆయన తలదాచుకున్నారు. తలదాచుకున్న క్రమంలో అక్కడ ప్రాంతంలో ఉన్న యువకులు పూర్తిగా ఈ ప్రాంతంలోనే రియాజ్ తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు అని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రియాజ్ను పట్టుకునే క్రమంలో కొంతమంది సమాచారం ఇచ్చిన వ్యక్తులపైన కూడా దాడులు చేశారు. ఆసిఫ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. ఆసిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు చాకచక్యంగా దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టుకొని ఆ రియాజ్ను పూర్తిగా ఎంక్వైరీ చేస్తే పరిస్థితి ఉంది. ఆ రియాజ్ బైక్ దొంగతనంలో రియాజ్ ఒక కానిస్టేబుల్ని హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన పూర్తిగా మరవకముందే రియాజ్ను పట్టుకొని పురోగతి సాధించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఒక పోలీసులు రక్షణ లేకుండా పోతుందంటూ ప్రపంచమంతా నివ్వెరపోయిన పరిస్థితుల్లో పోలీసులు చాకచక్యంగా ఆ 9 బృందాలుగా విడిపోయి సారంగపూర్ ప్రాంతంలో ఏదైతే 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారంగపూర్ ఉంటుంది, సారంగపూర్ ఏదైతే మెకానిక్ గ్యారేజ్ల శివారులో అతన్ని పట్టుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, రియాజ్ను ఎట్టకేలకు పట్టుకున్న నిజామాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. రియాజ్ను అయితే చాలామంది ప్రజలు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఏదైతే వరంగల్ జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే, అలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ను హత్య చేశారు. ఆ రియాజ్ను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. నిజామాబాద్ పోలీసులు ఏం చేస్తారు? రియాజ్ను అయితే పట్టుకున్నారు, కేసును ఛేదించారు. కానీ రియాజ్ పరిస్థితి ఏంది? ప్రస్తుతం రియాజ్ను కోర్టుకు హాజరుపరుస్తారా, లేకుంటే రీకన్స్ట్రక్షన్ పేరు మీద పోలీసులు తీసుకొని అతన్ని ఏం చేస్తారు? రానున్న రోజుల్లో ఏదైతే హంతకులు పోలీసులంటే భయం పట్టే విధంగా ఈ దొంగల ముఠాకు ఏ పోలీసులు చూపిస్తారా అనే కోణంలో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక కుటుంబం, ఒక పోలీసు కుటుంబం పూర్తి స్థాయిలో రక్షణ లేకుండా పోతుందనే కోణంలో చర్చ జరిగినప్పుడు పోలీసులు చాకచక్యంగా 9 బృందాలుగా విడిపోయి 9 బృందాలు గాలింపు చర్యలు చేపట్టి రియాజ్ను పట్టుకున్నారు. ఖచ్చితంగా రియాజ్కు శిక్ష వేయాల్సిందే. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండాలంటే గతంలో వరంగల్ జరిగిన ఘటనలు కానీ, ఇటీవల కాలంలో ఒక మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘటనలకు చూసుకుంటే రియాజ్ను ఎన్కౌంటర్ చేయాల్సిందే అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పోలీసులకు హ్యాట్సాప్. కొద్ది గంటల్లోనే పోలీసు కుటుంబాన్ని హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులకు ఆర్టీవీ తరఫున హ్యాట్సాప్ చెప్దాం. మనం కూడా నిజామాబాద్ పోలీసులను అభినందిద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.